వీక్షిస్తున్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, తప్పకుండా అందరూ చూడాలి. ముఖ్యంగా మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామందికి ఈ సత్యం అందాలి. కొంచెం నటించాల్సి వచ్చింది, తప్పలేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా చూపించకపోతే ప్రజలు నమ్మరు. సో అందుకే ఇలా ప్రాక్టికల్గా చూపించాను. ఒక్కసారి ఆ వీడియో మీరు వాచ్ చేయండి. నటిస్తురా? ఎవరు? నేనా? నేను సినిమా యాక్టర్నా నటించడానికి? అంటే చూడడానికి కూడా తెల్లగా ఉంటే నటిస్తారా? స్మార్ట్ గా ఉన్నారు కదా. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? మహేష్ బాబుని అడ్వాంటేజ్ తీసుకొని మీరు కూడా నటన చేస్తారేమో. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? నేను అనేది మహేష్ బాబును అడ్వాంటేజ్ తీసుకొని మీరు నటిస్తారేమో అనుకుంటా. లేదు, అలాంటిది ఏమి లేదు. నటనలు ఏం లేవు. నటించడానికి ఏం కావాలి భయ్యా? నటించే పని ఏంది అసలు? ఓపెన్ అంత ఓపెన్. మనం ఏదైనా చేయాలనుకోండి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకు చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చాక అంత దరిద్రంగా తయారైంది. నీకు నువ్వులా బతకలేకపోతున్నావు, నీకు నువ్వులా మాట్లాడలేకపోతున్నావు. మైక్ ముందుకు వచ్చేసరికి ఎవడైనా నటిస్తున్నాడు, అంతే. నటించాల్సిందే, ఇంకా తప్పట్లేదు అన్నట్టుంది పరిస్థితి. రాజకీయ నాయకులు చూడండి, నటిస్తారు. సేవకులు చాలామంది వాక్యం బోధించాలి, నటిస్తారు. విశ్వాసులు కూడా చాలామంది నటిస్తారు. కెమెరా ఉందంటే చాలు ఏం చేస్తున్నారు? నటన. అదో రకమైన నటన. నీకు నువ్వులా ఉండలేవా? నీకు నువ్వులా మాట్లాడలేవా? ఎందుకంటేనండి, అమ్మో వీళ్ళందరూ చూస్తున్నారు కదండి, ఇప్పుడు కొంచెం ఏం చేయాలి? నటించాలి. ఎందుకు? వాళ్ళిచ్చే రివార్డులు, వాళ్ళిచ్చే అవార్డులే కదండి నాకు. ఆ లైకులు, ఆ కామెంట్లు, ఆ షేర్లు, వాళ్ళు నాకు ఇచ్చే పొగడతలు, అదే నాకు బూస్ట్. అవ్వకూడదని చెప్తున్నావని ఇక్కడ ఉన్నటువంటి యూదులకి ఏమైంది? తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు నిన్ను సువార్త చేయనివ్వరు, ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటారు, ఖచ్చితంగా నిన్ను ఇబ్బందులు పెడతారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నీలో ఉన్న నటుడు బయటికి రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు కూడా మొక్కుబడి ఉన్నవారు నలుగురు ఉన్నారు మా దగ్గర, వాళ్ళకయ్యే తగులుబడి పెట్టుకో. సుమారు 7 దినాల పాటు ఆ దేవాలయంలో శుద్ధి దినములు నువ్వు కూడా శుద్ధి చేసుకో. ఆ శుద్ధి దినములు సంపూర్తి అయ్యేంత వరకు వాళ్ళతో పాటు ఉండు. నీకు తెలుసు కదా అదంతా ఒట్టిదని, నీకు తెలుసు కదా. కొంచెం అలా ఉండు, యాక్టింగ్ చేయి. మరి అంతే. గట్టిగా మాట్లాడితే లోతుకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు పౌలు గారు చేసేదాన్ని యాక్టింగ్ అనాలా? యాక్టింగ్ కాదనాలా? దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్. ఎందుకు ఈ యాక్టింగ్? ఎందుకు? ఇప్పుడు అమ్మ నీ మీద ఎవరో రాయేయలేదా అని అడగడానికి ప్రభుకు తెలీదా? ఏసారు వేయలేదో? ఏమన్నా ప్రభుకు తెలీదా అంటే అడగాల ఆవిడ్ని? ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఎందుకంటే ప్రభు అలా నటిస్తున్నాడు. అవును, కొన్ని సందర్భాల్లో అది అవసరం, అది అవసరం. అమ్మ ఎవరు నీ మీద రాయేయలేదా? తెలిసి కూడా అడుగుతున్నాడు. సర్వాంతర్యామి. ఒక మనిషికి ఆలోచన పుట్టక మునిపే అతని హృదయ రహస్యాలు ఎరిగినవాడు. దూరం నుండే తెలుసుకోగలడు. రేపు ఏమి సంభవిస్తుందో కూడా ఆయనకి తెలుసు. ఈరోజు తెలుసు ఆయనకి. రేపు అక్కడ జరగబోయే ఆ ఘట్టం, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ విషయంలో జరగబోయే ఘట్టం రేపు జరగబోద్దనగా ఈరోజే ప్రభుకి తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అమ్మా నీ మీద ఎవరు రాయలేదమ్మా? ఎందుకు అలాగా ప్రభు నటిస్తున్నాడని ఎవడైనా అడిగితే మనం ఏం చెప్పాలి? అది యుక్తి. వేటిని ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, పౌలు గారు తప్పించుకున్నారట. చూడండి, అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 23వ వచనం చూడండి, ఏం రాయబడింది అక్కడ? అపోస్తల కార్యాలు 21:23. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నువ్వు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా నువ్వు శుద్ధి చేసుకో. వారు తలక్షౌరం చేయించుకోవడానికి వారికి అయ్యే తగులుబడి నువ్వు పెట్టుకో. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజం కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనిచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములు కల్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వంలో మానవలసిందని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి. అంతటి పౌలు మరనాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను. చూసారా? వాస్తవానికి పౌలు అప్పటికి ధర్మశాస్త్రాన్ని అనుసరించే స్థితిలో ఉన్నాడా? క్రైస్తవుడిగా మారాడా? క్రైస్తవుడిగా మారాడు. చూడండి, పైన చెప్తున్నారు 21.
అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములను చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలని నీవు బోధించున్నట్టు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనమేమి చేయదుమో నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, వాళ్ళని తీసుకుని వెళ్ళి కొంచెం యాక్టింగ్ చేయి, మరి తప్పదు. ఇప్పుడు పౌలేమనాలి, చెచ్చే నేను యాక్టింగ్లు చేయను, చంపేమని చచ్చిపోతానంతే అన్నాడా? మూర్ఖుడైతే అంటాడు అలాగా. దృష్టిలో పెట్టుకు చేస్తున్నావు. ఈ సోషల్ మీడియా వచ్చాక అంత దరిద్రంగా తయారైంది. నీకు నువ్వులా బతకలేకపోతున్నావు, నీకు నువ్వులా మాట్లాడలేకపోతున్నావు. మైక్ ముందుకు వచ్చేసరికి ఎవడైనా నటిస్తున్నాడు, అంతే. నటించాల్సిందే, ఇంకా తప్పట్లేదు అన్నట్టుంది పరిస్థితి. రాజకీయ నాయకులు చూడండి, నటిస్తారు. సేవకులు చాలామంది వాక్యం బోధించాలి, నటిస్తారు. విశ్వాసులు కూడా చాలామంది నటిస్తారు. కెమెరా ఉందంటే చాలు ఏం చేస్తున్నారు? నటన. అదో రకమైన నటన. నీకు నువ్వులా ఉండలేవా? నీకు నువ్వులా మాట్లాడలేవా? ఎందుకంటేనండి, అమ్మో వీళ్ళందరూ చూస్తున్నారు కదండి, ఇప్పుడు కొంచెం ఏం చేయాలి? నటించాలి. ఎందుకు? వాళ్ళిచ్చే రివార్డులు, వాళ్ళిచ్చే అవార్డులే కదండి నాకు. ఆ లైకులు, ఆ కామెంట్లు, ఆ షేర్లు, వాళ్ళు నాకు ఇచ్చే పోగొడతలు, అదే నాకు బూస్ట్. ఇలా అనుకుంటున్న దౌర్భాగ్యపు ఆలోచన విధానం, దానివల్ల నీకు నిజానికి పావలా ఉపయోగం కూడా లేదు. నువ్వు రియలైజ్ అవ్వు ఫస్ట్.